అమెరికా ఎన్నికలపై ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అమెరికా ప్రజలు ఎవరిని అధ్యక్ష పీఠం ఎక్కిస్తారో మరికొన్ని నెలల్లో తేలనుంది. అయితే గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుతూనే మెక్సికో, అమెరికా మధ్య గోడ, 7 దేశాల నుంచి శరణార్థులను, వలసలను నిషేధించటం వంటి సంచలన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశారు. ఆయన 4 ఏళ్ల పాలన కూడా అలానే సాగింది. మాకు ఈ అధ్యక్షుడు వద్దు అంటూ వాషింగ్టన్ డీసీలో అమెరికన్లు చేపట్టిన భారీ పింక్ ర్యాలీ మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇలా విమర్శలు, వివాదాల కేంద్రంగానే ట్రంప్ పాలన సాగింది. ఇప్పుడు మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రెడీ అయిన ట్రంప్ ఎన్నికల్లో గెలిచి వైట్ హౌస్కు వెళతారా లేక జైలుకు వెళతారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడానికన్నా కొద్ది రోజుల ముందే డొనాల్డ్ ట్రంప్ కూడా క్రిమినల్ కేసులో దోషిగా తేలారు. ఒక క్రిమినల్ కేసులో అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు దోషిగా తేలడం ఇదే తొలిసారి కాగా, ఇది అమెరికా గౌరవానికి భంగపాటు అన్న వాదన ఒకవైపు వినిపిస్తున్నా ట్రంప్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. మన్హాటన్ కోర్టు ఇచ్చే తీర్పుని తాను లెక్క చేయనని, నవంబర్ 5వ తేదీన అసలైన తీర్పు వస్తుందని ట్రంప్ అంటున్నారు. అయితే జూలై 11న న్యాయమూర్తి జువాన్ మర్చన్ ఖరారు చేసే శిక్ష ఏంటన్న దానిపైనే అందరి చూపు ఉంది. శిక్ష ఖరారు చేసే సమయంలో ట్రంప్ వయసు, గతంలో నేర చరిత్ర లేకపోవడం, గతంలో కోర్టు ఇచ్చిన ఆర్డర్లను ఫాలో కావడంలో ఫెయిల్ అవ్వడం, ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని జరిమానాతో సరిపెడతారా లేక జైలు శిక్ష విధిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే హష్ మనీ కేసులో ట్రంప్పై మొత్తం 34 అభియోగాలున్నాయి. న్యూయార్క్ చట్టాల ప్రకారం ఇవి తక్కువ తీవ్రత ఉన్న కేసులే అయినా గరిష్టంగా 4 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చని సమాచారం. ఒకవేళ ట్రంప్కి జైలు శిక్ష పడినా అధ్యక్ష పదవి రేసులో ఉండటానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఎందుకంటే అమెరికా రాజ్యాంగంలో అధ్యక్ష అభ్యర్థికి నిర్ణయించిన అర్హతల్లో నేర చరిత్ర ఉన్నవారు ఎన్నికల్లో పాల్గొనకుండా ఎటువంటి నిబంధనలు లేవని అంటున్నారు. అయితే ఇప్పటికే ట్రంప్కి జరగాల్సిన నష్టం జరిగిందనే విశ్లేషణలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బ్లూంబర్గ్ మార్నింగ్ కన్సల్ట్ పోల్లో ట్రంప్ దోషిగా తేలితే ఆయన రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తామని కీలకమైన రాష్ట్రాల్లోని 53% ఓటర్లు తెలిపారు.